దుర్యోధనుడు 10,000 మంది నైపుణ్యం కలిగిన మగధ ఏనుగు యోధులను బలవంతుడైన భీముడితో యుద్ధం చేయమని ఆదేశించాడు. భీముడు తన గదను చేతిలోకి తీసుకొని తన వైపు దూసుకు వస్తున్న ఏనుగు దళంపైకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎంతో శక్తివంతమైన భీముడు తన దగ్గర ఉన్న గదతో 4 దంతాలున్న ఏనుగుని ఒంటరిగా చంపేస్తున్నాడు. భీముడు చేస్తున్న ఆ పరాక్రమాన్ని చూసి పాండవ సైనికులు కూడా వణికిపోయారు. పెద్ద కొండల్లాగా ఉన్న ఏనుగులను చీమల్లాగా నలిపేస్తున్నాడు. ధృష్టద్యుమ్నుడు కూడా తన గదతో ప్రవేశించి ఆ ఏనుగుల్ని చంపుతున్నాడు. నకులుడు ఇంకా సహదేవుడు ధృష్టద్యుమ్నుని ఇంకా భీముణ్ణి వారి వెనక నుండి వీళ్ళని రక్షిస్తూ ఉన్నారు. కేవలం 1 గంటలోనే భీముడు ఇంకా ధృష్టద్యుమ్నుడు మగధ సైన్యం యొక్క ఏనుగు విభాగాన్ని నాశనం చేసేశారు. అలాగే చనిపోయిన ఏనుగులు నరికేసిన పర్వతాల్లాగా నేలపైన పడిపోయి ఉన్నాయి. భీముడు తన గదను తిప్పుకుంటూ వెళ్ళి ఆ ఏనుగులకు అధిపతి అయిన ద్రుముడిని చంపేశాడు. భీముడి గద రక్తంతో మునిగిపోయింది. అలాగే భీముడు కూడా తన ఒంటి నిండా రక్తపు మరకలతో తడిసిపోయి ఉన్నాడు. ఆ భయంకరమైన రూపాన్ని చూసిన దుర్యోధనుడి సోదరులు అక్కడి నుంచి భయంతో పారిపోయారు.